హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను విలేజ్ స్టైల్ చేపల పులుసు ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో చెప్తాను చూడండి. చాలా ఈజీగా 15 మినిట్స్లో అయిపోతుంది. మంచి థిక్ గ్రేవీతో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పక్కా సక్సెస్ అవుతారు, అస్సలు ఫెయిల్ అవ్వరు. చూడండి, ముందుగా మనకు చేపల కూర టేస్ట్ రావాలంటే మెయిన్ పాయింట్ ఇక్కడే ఉంటుందండి. ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్ దగ్గరనే ఉంటుంది. బాగా వాష్ చేయాలి. ఒక 3-4 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేశాక మళ్ళీ సాల్ట్ వాటర్తో కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేయాలి. సాల్ట్ వాటర్తో వాష్ చేశాక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఫిష్ పీసెస్ వేసి ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఇలా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు వాటికి ఉన్న కొంచెం నీచు స్మెల్ కూడా పోతుంది. అప్పుడు చాలా బాగుంటాయి. 10 మినిట్స్ అలా వదిలేసాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. వాటర్లో ఉంచొద్దు ఫిష్, తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇలా నేను ఇక్కడ 2 టైప్స్ ఆనియన్స్ కట్ చేశాను చూడండి. ఒకటి నార్మల్గా కట్ చేశాను, ఒకటి కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను. ఆ పెద్ద సైజులో కట్ చేసిన వాటిని పేస్ట్ చేయాలి. ఒక పిరికెడు, నేనైతే అంత తీసుకున్నాను చింతపండు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేము పులుపు కొంచెం తక్కువే తింటాము. ఆ పెద్ద సైజు కట్ చేసిన ఆనియన్స్ ఏం చేయాలంటే ఫ్రై చేసి పేస్ట్ చేయాలి. అదే గిన్నెలో మళ్ళీ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. చేపల పులుసుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ పడుతుంది, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకే నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటాను. నాన్ వెజ్ అంటే పక్కా ఎక్కువనే ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి చాలా ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి. చూసి జాగ్రత్తగా ఒక స్పూన్ వేయండి అంతే. నేను ఒకే స్పూన్ వేసాను. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫిష్ కర్రీ మొత్తం పాడవుతుంది. సో నార్మల్గా అక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్ ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి మీరు. ఇప్పుడు ఫిష్లు మంచిగా ప్రాపర్గా గిన్నెలో పెద్ద బౌల్లో పెట్టాలి. అట్లయితేనే ఫిష్ పాడవవు, పీసెస్ మంచిగా అలానే ఉంటాయి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు వేసాను. చేపల పులుసులో కొంచెం కారం కూడా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా. కారం ఎక్కువనే వేయండి. అక్కడ పేస్ట్ చేసిన ఆనియన్స్ది మళ్ళీ వేసాను. గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది ఇలా మళ్ళీ సపరేట్ ఆనియన్స్ పేస్ట్ చేసి వేస్తే. లాస్ట్లో ఏముందండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి దించేసుకోవడమే అంతే. ప్లీజ్ లైక్ టు షేర్, సబ్స్క్రైబ్.